హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ అని దాన్ని మీరు క్లిక్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది దాన్ని మీరు క్లిక్ చేయడం మర్చిపోమాకండి. గైస్, ఈ వీడియోలో నేను ఏంటంటే బగ్స్ గైస్, అంటే మన ప్రీవియస్ వీడియోలో చాలా బగ్స్ అనేవి ఉండిపోయింది, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి అండ్ అలాగే మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని ఎలా ఫిక్స్ చేయాలని కూడా చెప్తాను గైస్. ఫస్ట్ ఏంటంటే మన చూద్దాం, మన ప్రీవియస్ యాప్ ఏంటంటే మన సెర్చ్ యూజర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాం గైస్. కాకపోతే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక టూల్ బార్ ఉంది అండ్ దాని కింద ఇంకో టూల్ బార్ ఉంది. ఇది కూడా ఒక బగ్ లాంటిదే, మనం పైన ఉన్న టూల్ బార్ని రిమూవ్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతిదానికి ఇక్కడ ఫాలోయింగ్ అని ఉంది, అంటే మనం మెయిన్గా ఈ టూల్ బార్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. ఈ టూల్ బార్ని రిమూవ్ చేసుకుంటే ఏంటంటే మన ఫ్రాగ్మెంట్లో అయితే కష్టంగా ఒక టూల్ బార్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు మొత్తం 3 కాంటాక్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే సెర్చ్ చూద్దాం అండ్ అయితే మనకు ఫంక్షనింగ్ కూడా బాగానే జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే ఇది మీరు అంటే మన పేరు అండ్ మన మేమర్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనది మాత్రం రాకూడదు ఫాలో అని. ఇక్కడ కనబడుతున్న బటన్, ఈ బటన్ అనేది రిమూవ్ అవ్వాలి. బట్ మనం మాత్రం ఇక్కడ కనబడాలి, బట్ మనకి మాత్రం ఇది రిమూవ్ అవ్వాలి, ఎందుకంటే మనమే లాగిన్ అయ్యాం కాబట్టి మన అడ్రస్ అనేది కనబడకూడదు. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి చెప్తాను చూడండి. అండ్ ఫస్ట్ ఏంటంటే మన టూల్ బార్ని క్లోజ్ చేయాలి, అది అలాగనే చెప్తాను చూడండి గైస్. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ హోమ్ యాక్టివిటీ రండి. హోమ్ యాక్టివిటీ ఇక్కడ టూల్ బార్ ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసేయండి. కామెంట్ అయినా చేయండి లేదంటే డిలీట్ అయినా చేయండి. నేను సింపుల్గా కామెంట్ చేస్తున్నాను. నేను కామెంట్ చేశానంటే ఇప్పుడు ఫంక్షనింగ్ ఆగిపోతుంది టూల్ బార్కి సంబంధించి. అండ్ అలాగే మీరు హోమ్ యాక్టివిటీ లేఅవుట్లోకి అయితే రండి, XML డిజైన్లోకి. అండ్ మీకు ఇక్కడ టూల్ బార్ ఉంది. మీరు హోమ్ యాక్టివిటీలో కనుక అంటే ఎటువంటిదైనా యాడ్ చేసినా, ఎటువంటి కాంపోనెంట్ యాడ్ చేసినా అది ఈ 4 ఫ్రాగ్మెంట్స్ అయితే డిసైడ్ చేస్తుంది. అంటే 4 ఫ్రాగ్మెంట్స్ అయితే ఉంటుంది. అది మీరు హోమ్ యాక్టివిటీలో ఏదైతే ఎంటర్ చేస్తారో అది 4 ఫ్రాగ్మెంట్స్లో అయితే ఉంటుంది. కాబట్టి మీరు దీని అయితే రిమూవ్ చేసేయండి. సింపుల్గా రిమూవ్ చేసేస్తే ఏంటంటే ఇక్కడ మీకు బిలో ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసేయండి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఫుల్గా ఉంది మ్యాచ్ పేరెంట్ అండ్ మ్యాచ్ పేరెంట్ ఫ్రేమ్ లేఅవుట్. ఈ ఫ్రేమ్ లేఅవుట్కి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రాగ్మెంట్స్లో ఒక మామూలుగా నార్మల్ ఫ్రాగ్మెంట్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఫ్రాగ్మెంట్ ఫాలోయింగ్ ఉంది కదా, ఇక్కడ టూల్ బార్ని యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా మనం ప్రతిదానికైతే టూల్ బార్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదైతే మన ఫస్ట్ది. అండ్ ఇప్పుడు సెకండ్ది ఏంటంటే సెర్చ్ చేసినప్పుడు ఇది మన నేమ్ కదా, మన నేమ్ పక్కన ఈ ఫాలో బటన్ ఉండకూడదు, ఎందుకంటే మనమే లాగిన్ అయ్యాం కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన అడాప్టర్లోకి అయితే వెళ్ళండి, సెర్చ్ అడాప్టర్. అండ్ ఇక్కడ ఒక కండిషన్ తీసుకోండి, ఇఫ్ యూజర్ లిస్ట్ గెట్ UID ఈక్వల్స్ టు Firebase or get instance get UID. దీని అర్థం ఏంటంటే మన UID కనుక యూజర్ లిస్ట్లో ఉన్న UIDతో మ్యాచ్ అయితే ఫోల్డర్ డాట్ బటన్ ఫాలో సెట్ విజిబిలిటీ ఇన్విజిబుల్. సేమ్ అదేవిధంగా ఫోల్డర్ డాట్ బటన్ ఫాలోయింగ్ సెట్ విజిబిలిటీ ఇన్విజిబుల్. ఈ కండిషన్ కనుక ప్రూవ్ అయితే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఫాలోయింగ్ బటన్ అనేది మనం వరకు కనబడకూడదు, మిగిలిన అన్ని కనబడతాయి. ఇది దాని మీనింగ్. అండ్ ఫైనల్గా మన దాంట్లోకి అయితే ఎర్రర్స్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. అండ్ ఇక్కడ మీకు ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్లో మీకు ఇక్కడ ఒక బ్యాక్ యారో కావాలి. అది రావాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ టూల్ బార్, సారీ గైస్, ఇక్కడ టూల్ బార్ కింద 2 ఉంటాయి కదా, కిందది Android X అయితే ఉందో, నాది Android X కాబట్టి నేను Android X తీసుకున్నాను. అండ్ టూల్ బార్ దీన్ని ఇప్పుడు ఇనిషియలైజేషన్ చేయండి. ఇక్కడ సెట్ సపోర్టెడ్ యాక్షన్ బార్ ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. సారీ రాకపోతే వ్యూ తీసుకోండి అండ్ సెట్ సపోర్టెడ్ యాక్షన్ బార్. ఓకే గైస్, మనకి ఇక్కడికి అది టూల్ బార్ కావాల్సింది, బట్ మనం ఏంటంటే దీన్ని రిమూవ్ చేయండి. మనకి సెర్చ్ యాక్టివిటీలో అయితే కావాలి, మనం తప్పు చేసాం కాబట్టి. అండ్ ఇక్కడ మనకి టూల్ బార్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికి ఇనిషియలైజేషన్ కూడా అయింది అండ్ సెర్చ్. అండ్ ఇక్కడ ఏంటంటే గెట్ సపోర్టెడ్ యాక్షన్ బార్ సెట్ డిస్ప్లే హోమ్ యాజ్ ఓపెన్. ఇది ట్రూ చేయండి. ఇది ట్రూ అని పెడితే మీకు ఏంటంటే ఆ బ్యాక్ యారో వస్తుంది. అండ్ అలాగే టూల్ బార్ సెట్ నావిగేషన్ ఆన్ క్లిక్ లిస్నర్ న్యూ దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఫినిష్ అని ఉంటుంది,
ఫినిష్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి బ్యాక్ యారో వస్తుంది, అదేవిధంగా మనకి క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ కూడా వెళ్తుంది. ఇప్పుడు మనం ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్లో ఈ టూల్ బార్ని అయితే రిమూవ్ చేసేసండి. ఓకే గైస్, ఇప్పుడైతే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి మన యాప్ రన్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక స్ప్లాష్ స్క్రీన్ పడింది. అండ్ ఒక 5 సెకండ్స్ తర్వాత చూసారు కదా మనకి ఇక్కడ నీట్గా ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు అండ్ మనకి యూజర్స్ కనబడతారు. ఇక్కడ చూసారుగా బ్యాక్ యారో కూడా వచ్చింది. అండ్ మనం లాగిన్ అయింది ఇది కాబట్టి మనకు చూసారు కదా మన పక్కన ఏదైతే ఉందో దానికి మాత్రం అంటే పక్కన మనకు ఫాలో ఉంటారు, ఇది మాత్రం సెకండ్ థర్డ్ యూజర్స్ ఈ వీళ్ళు. అండ్ చూసారు కదా మనం బ్యాక్ యారో మీద క్లిక్ చేసినప్పుడు బ్యాక్ యారో అవుతుంది. అండ్ మళ్ళీ మనకు ఒక బగ్ అయితే ఉంది కదా, మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసినప్పుడు చూసారు ఇక్కడ మై మీమ్స్ అని స్ప్లాష్ స్క్రీన్ వచ్చింది. దానికోసం మీరు ఏం చేయాలంటే స్ప్లాష్ స్క్రీన్ యాక్టివిటీకి వచ్చి ఇక్కడ ఫినిష్ అని ఎంటర్ చేయండి. ఈ 2 వాటికి ఫినిష్ అని ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు రన్ చేస్తే మీకు బాగానే వస్తుంది గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.